ఏంద్ర ప్రసాద్ ఇట్లా వచ్చా? మీ దర్శనం ఇక్కడ అవుతుందని చెప్పేది ఇలా రావడం జరిగింది. ఆయన చాలా రోజులు కలిసావే. అదే కదా, వెతుకుంటూ వచ్చారు మీరు వచ్చిన కొరకు. మన కార్లో పోదాం మనం ఇప్పుడు. చాలా రోజులు కలిసావు. అవును కదా. ఏంటి విషయాలు? ఈ మధ్య కనబడట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు. చాలా చాలా విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన మనం కలిసి కనీసం 4 సంవత్సరాలు. అవును కదా. 4 సంవత్సరాలు ఎన్ని మార్పులు, ప్రభుత్వాలు మారిపోయినాయి, మనుషులు మారిపోయిండ్రు, వాతావరణం. ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తున్నారు. మనకు మన సాహిత్యంలో, సంగీతంలో, నాట్యంలో. నువ్వు బయటకు రావట్లేదు ఏంటి అసలు? అందరు మన ఇంటికి వస్తుంటే ఎటు బయటకు రావాలి. అందరూ నన్ను ఎప్పుడు కలవలేదు, నన్ను ఫోన్ కూడా చేయలేదు. అందుకే కదా ఇప్పుడు ఉడికొచ్చింది. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకేం లేదు. ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్నది. ఇంట్లో ఏం ప్రాబ్లం అంటే సర్లే మనం వెళ్తే మాట్లాడుకుందాం. దగ్గర పార్క్ ఉంటుంది చూడు, పార్క్ లో కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చున్నాము. ఎందుకంటే చాలా రోజులు కలిసాము. మనం డ్రైవింగ్ లో ఏంటంటే నీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. పార్క్ ఉంటుంది చూడు దగ్గర. ఉంది ముంగట ఉంది. నేను ఈ గుడికి అప్పుడప్పుడు వస్తుంటా. నువ్వు ఇక్కడ కనబడేటప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను. వచ్చారంలో అది వరకు అక్కడ ఉండేవాడు ఎల్బీ నగర్ లో. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ బాగా జనాభా ఎక్కువైపోయింది. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా. ఓన్ హౌసా లేకపోతే ఓన్ హౌస్ తీసుకుని వచ్చాను. ఓన్ హౌస్ తీసుకుని. ఎందుకంటే ఇంత మంచి ప్రశాంతమైన ప్లేస్. అవును, గ్రీనరీ కూడా బాగుందిరా. ఇంకొకటి అసలు మనకు పొల్యూషన్ లేని ప్లేస్. అవును, ఈ రోజుల్లో హైదరాబాద్ లో బాగా పొల్యూషన్ పెరిగిపోయింది. పబ్లిక్ కూడా బాగా ఇదయ్యారు. అవును, అయినా సపరేట్ ఆంధ్ర అయినా కూడా మళ్ళీ పబ్లిక్ బాగానే ఉన్నారు తగ్గట్లా. ఇక్కడ కూడా పొల్యూషన్. ఆంధ్ర వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పోయినారు కానీ అంతా ఇక్కడే ఉన్నారు. కానీ మన రాజకీయాలు ఎందుకులే కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. బాగుంది, క్లైమేట్ బాగుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే అలవాటు అయింది. ఇంకోటి వాళ్ళకి సొంతం అయిపోయింది ఇప్పుడు. అదే అదే ఇంతకు ముందు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఉండేది, లేదు. అవును, ఇప్పుడు అంతా కూడా ఒకటే. అంతే ఒకటే అయిపోయింది. ఏదో 10 సంవత్సరాలు కష్టపడ్డారు, పోరాడుకున్నారు కానీ అంతా ఒకటి అయిపోయారు. అవునవునవును. ఏది చాలా దూరం తీసుకెళ్తాను పార్క్? ఇదే పార్క్. ఇదే పార్క్ ఓపెన్ ఉంటుంది ఇప్పుడు? ఉంటది ఉంటది. చూడు పోతుంది కదా, పోతుంది కదా. ప్రసాద్, పార్క్ లో వాళ్ళు వీళ్ళు ఉంటారా? నీదైతే ఓన్ హౌస్ అన్నావు కదా. అవును, అక్కడే వెళ్ళి మాట్లాడుకుందాం. అయితే ఇంకోటి ఉన్నది. ఓన్ హౌస్ పోతే అక్కడ నేను ఒక్కనే ఉంటా కాబట్టి మనకు తోడుగా సీసాలు పద్యాలు అవసరం ఉంటాయి కదా. నాకు అలవాట్లేదు. నువ్వు కానీ ఏంటంటే నాకు అలవాట్లేదు. నువ్వు కానీ నాకే అబ్జెక్షన్ లేదు. నీతో కూడా నేను కూర్చుంటా గానీ ఏదో మిక్చర్ అవి ఉంటాయి కదా, అవి తీసుకుంటాను. నీ పని నువ్వు కానీ. బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే నాకు అలవాట్లేదు. మళ్ళీ కొత్తగా ఏం అలవాటు చేసుకోమంటావు? కొత్త అలవాట్లేదు, పాత. నిన్ను కలిశాను కదా అని ఆనందంతో నిన్ను వస్తున్నాను. చాలా రోజులు కదా, 4 సంవత్సరాలు అయింది. నువ్వు ఫ్లాట్ కొన్నా, గృహప్రవేశం పిలవలేదు. మరి నువ్వు ఎంత మంచి టైంలో కలిసావు అంటే అసలు నన్ను నేనే మర్చిపోయినా. నువ్వు వచ్చిన టైంలో నన్ను నేనే మర్చిపోయినా అంటే నేను ఎంతగా నేను ప్రేమిస్తున్నాను. అదే 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 ఇప్పుడు మనం తిరిగిన కాలేజీ డేస్ గానీ, మనం తిరిగిన ఆ కొట్లాట్లు గానీ, ఫైటింగ్లు గానీ నాకు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటా. గానీ ఇంక పెళ్లిళ్ళు అయిపోయి, ఫ్యామిలీలు అయిపోయిన తర్వాత, మనవాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు బిజీ వాళ్ళది. నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. నా కొడుక్కి కూతురికి మ్యారేజ్ చేశాను. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఏదో టైం పాస్ చేస్తున్నాను. రెగ్యులర్ గా ఏదో గుడికి వెళ్తుంటాను. ఇవాళ లక్కీగా నువ్వు కలిసావు, చాలా ఆనందంగా ఉందా? ఇది ఒక విధంగా వసంతం వచ్చినట్టుంది ఈ వయసు. అసలు అనుకోలేదు తెలుసా, 4 సంవత్సరాలు అంటే. ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో కొంతమంది రాలిపోయారు తెలుసా. వాడు వీడు, ఈశ్వరు, మోహను, వాళ్ళంతా కూడా రాలిపోయారు. మీరు రాలిపోవడం కాదు, మా యూనివర్సిటీలో ఇప్పుడు నేనే పెద్ద సీనియర్ అయిపోయినా.
అందరు నాకంటే జూనియర్స్ పోయినారు, సీనియర్స్ కూడా పోయినారు. అదే అదే అంటే నువ్వు చిన్నప్పటి నుంచి జాగింగ్ బాగా చేసేవాడు కదా, యోగా చేసేవాడివి, స్పోర్ట్స్ లో పాల్గొనేవాడివి, కాబట్టి నీ ఆరోగ్యం బాగానే. ఇంకా నీలాంటి 10 కాలాలు ఉండాలిరా. నువ్వు నీలాంటి లీడర్స్ బాగా లీడర్షిప్ చేసేవాడు. నీలాంటి స్నేహితులు ఉండాలి కానీ 10 కాలాలు కాదు, 100 years గ్యారంటీ. థ్యాంక్స్ రా ఎందుకంటే ఇప్పుడు దినాలు పోవచ్చు కానీ ఫ్రెండ్స్ దొరకరు కదా. అవును, ఫ్రెండ్స్ దొరకరు కానీ అవును. ఇంతగా వదినం ఎట్లా ఉంది? వదినం అనే విషయాలు ఇది మాట్లాడుకున్నాం. సరే ఏదో ఉంది ఇంట్లో పోయినా కాదు మాట్లాడుకున్నాం. అది ఎందుకంటే ఈ మధ్యలో అసలు బాగా చిక్కిపోయావు కూడా. అదే ఇప్పుడు ఇంటి సమస్యలు కొన్ని. నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ లో అలా పెట్టుకోవద్దు, ముందు పోనీ ఇంటికి. ఒక హోటల్లో ఒకప్పుడు 1/2 చాయ్ తాగిపోతున్నాం కదా, 1/2. ఇప్పుడు 2/2 అయిపోయింది. తర్వాత మంచి టిఫిన్లు అయిపోయింది కదా. సర్లేరా ఇప్పుడు కాదు కానీ సాయంత్రం నువ్వు ఎన్నింటి రమ్మంటే నేను ఇంటికి వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి, సరేనా? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. నీ బాధ ఏంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంది కానీ బాధ మాత్రం నాలో ఉన్నది. ఏంద్రా నీకేందిరా? ఇంత డబ్బులు ఉన్నాయి, ఫ్లాట్ ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకేందిరా బాధ? అన్ని బాగానే ఉన్నాయి కానీ డబ్బులు మన బాధలు తీర్చవు కదా. అవును, సహజంగా నీకు వచ్చిన బాధ ఏందో చెప్పు. నాకున్న బాధ ఏంటంటే ఇప్పుడు మా ఆవిడే ఆమె పోయిన తర్వాత మా అబ్బాయి అమెరికాకు పోయిండు. పెళ్లి చేసి పంపించావు కదా. అవును. నువ్వు అది కదా, నువ్వు కూడా అమెరికా వెళ్ళొచ్చు కదా. నేను ఆడి పోయి సుఖపడలేము మనం. ఎందుకంటే అసలు ఒకసారి వెళ్ళొచ్చావా? పోయినా అక్కడ చూసినా అక్కడ మన సాహిత్యం గానీ మన సంస్కృతి గానీ ఏం కనబడలేదు. అంటే మన ఫ్రెండ్స్ కూడా లేరు కదా, పాత సర్కిల్ ఎవరు లేరు కాబట్టి కొత్త పరిచయాలనే కష్టం. అందుకొరకు అక్కడ ఉండలేక అందుకని నువ్వు ఇట్లా తాగుతావురా, ఆరోగ్యం చెడిపోదు. ఇప్పుడు తోడు వాళ్ళు ఉండాలి కదా, తోడు పెట్టుకున్నా. తోడంటే ఏం చేద్దాం నీ ఉద్దేశం? ఇప్పుడు మనం ఏం లేకుంటే బోర్ కొట్టదా? అవును, బోరు కొడుతుంది, నీకు తిండికి ఇబ్బంది, నాకు అన్ని విషయాలు తెలుసు కానీ నువ్వేం చేయదలుచుకున్నావు చెప్తే దాన్ని బట్టి. అదే ఇప్పుడు ఈ తోడును ఇడిచిపెట్టాలంటే ఇంకో తోడు రావాలి. ఓహో, అదే ఇంకో తోడు వచ్చింది అనుకో, ఇది పోతుంది, దాంతో మనం టైం పాస్ చేయొచ్చు. మరి నువ్వు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నాకు పెళ్లి చేసుకోవాలందిరా అని. చెప్తున్నా కదా. అది కాదు, నువ్వు నేను అనేది ఏంటంటే అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆ కోడలు కూడా అమెరికాలో ఉంది, వాళ్ళని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది. అడిగావా? ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది, ఎవరి కుటుంబాలు వాళ్ళు స్వేచ్ఛ. అవునరా, నువ్వు అన్నది కరెక్టే రా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నీ కొడుకు కోడలకి ఒక మాట చెప్తే తర్వాత నీకు ఫర్దర్ గా ప్రాబ్లం రాదు కదా. ఇప్పుడు పిల్లలకు మనం చెప్పినాం అనుకో, ఇక్కడ ఆస్తులు అడ్డం వస్తుంటాయి. ఈ ఆస్తులు అడ్డం వచ్చేసి అంటే నీ ఉద్దేశం ఏంటంటే తర్వాత చెప్దామని. తర్వాత చెప్దాం, అంత అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆస్తులు కూడా వచ్చింది అనుకో, ఇది తీసుకోరా అయిపోతుంది, మాది మాకేది ఇచ్చేసి అంటే అయిపోతుంది కదా. అయిపోతుంది అంతేలే. వాళ్ళు రావన్నారు, ఇండియాకి రారా? వస్తారు. అంటే సెటిల్మెంట్ అక్కడే కానీ అప్పుడప్పుడు చూడటానికి వస్తారు. అప్పుడప్పుడు చూడటానికి వస్తారు. నువ్వు ఒక పని చెయ్యి, మా ఫ్రెండ్ ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు, లాయరు, ఆయన అడుగు కాంప్లికేషన్స్ ఏమన్నా అంటే. ఇప్పుడు నీకు వయసు 65-70 ఉన్నాయి కదా, ఈ పిల్లలు ఉన్నారు, మరి పెళ్లి చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో. నాకు తెలిసిన బాగా ఎక్స్పర్ట్ లాయర్ ఉన్నాడు, అడ్వకేట్, ఆయన నీ దగ్గర పంపిస్తాను, నువ్వు అప్పుడు ఆయనతో మాట్లాడు.
నేను ఎవరి దగ్గర పోను, నా సొంతంగా ట్యాకిల్ చేస్తాను. అవును నువ్వు చేస్తావు ఏ కరెక్టే. ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. నువ్వు అలాంటప్పుడు భయం ఎందుకు మనకు? ఇంక ఎందుకు? భయమని కాదు, లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఒకసారి ప్రాబ్లం వచ్చినాక పోతా. ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదు ముందే చెప్పేది రా, నువ్వు చెయ్యి, ఆయన మాట విను, ఆయన మాట విన్న తర్వాత నీకు నచ్చిందే చెయ్యి, నేను కాదనలేదు కదా. అట్లాగని ఎన్ని రోజులు తాగుతావు, ఎన్ని రోజులు నువ్వు ఇది చేసుకుంటావు. నీకు రెండే సొల్యూషన్ ప్రసాద్ నేను చెప్తున్నా. ఒకటి ఏంటంటే నువ్వు వెళ్తే పిల్లల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఎటు రావున్నారు కాబట్టి. లేని పక్షంలో నువ్వు అన్నట్టే మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, ఎవరో ఒకరు ఉంటారు కదా, నీ జీవితం హ్యాపీగా ఉంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. అది వరకు ఎట్లా ఉండేవాడు, హుషారుగా ఉండేవాడు, ఇప్పుడు సన్నబడిపోయావు. నాకు ఇన్నాళ్ళు నువ్వు ఫోన్ కూడా చేయలేదు అంటే నీ మనసులో బాధ నీలోనే పెట్టుకుంటావా, నాతో చెప్పవా? అంటే మనం ఫ్రెండ్స్మే కదా, నీ మనసులో పెట్టుకుని ఆరోగ్యం ఎడగొట్టుకుంటావా? ఇవి ఇప్పుడు అందరికి ఇదే ప్రాబ్లం ఉందిరా. ఎందుకంటే అది వరకు అంటే పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాళ్ళు, ఆ టైంలో పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే అంతా అమెరికా, కెనడా అని వెళ్తున్నారు, ఆస్ట్రేలియా. వెళ్ళినప్పుడు వాళ్ళు రమ్మంటే రాలేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా. కాబట్టి నువ్వేం చేస్తాను, నా మాటని ఇగో, నువ్వు నాకన్నా ఒక వయసులో పెద్దవాడు అయినా కూడా నీకు చెప్తున్నా విను. ముందు నేను పంపించిన అడ్వకేట్తో నువ్వు విషయాలు చెప్పు, లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయో లేవో కనుక్కున్న తర్వాత ఆయన చెప్పిన దాని మీద నీ డెసిషన్ నువ్వు తీసుకో. నువ్వు మాత్రం ఇట్లా మందుకి వీళ్ళకి ఎక్కువ ఆరోగ్యం చెడగొట్టుకోవాకు. వస్తాను రా. మంచి సజెషన్ ఇచ్చారు మీరు, దానికి నేను తప్పకుండా పాటిస్తా. ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకట్రావు గారు పంపించారు మీ ఫ్రెండ్. నా పేరు రాళ్ళబండి. నేను కొద్దిగా లీగల్, ఫైనాన్షియల్, స్టాక్ మార్కెట్, ఫిలిమ్స్ దాంట్లో కన్సల్టెన్స్ గా చేస్తున్నాను. సరే మీకు ఏదో అడ్వైస్ కావాలి అని అడిగారు, సో ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను. నిజంగానే నాకు మంచి అడ్వైస్ కావాలండి. ఎందుకంటే ఈ దినాల్లో మనం ఇమీడియట్ గా ఏదన్నా యాక్షన్ తీసుకుంటే రియాక్షన్స్ పెరుగుంటున్నాయి. అందులో పర్టికులర్ గా మ్యారేజ్ విషయంలో కొంచెం ఆలోచించి అందులో మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి పోయి అడ్వైస్ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను వెంకటరావుతో చెప్పాను. వాళ్ళు మీ దగ్గరికి నన్ను పంపడం జరిగింది. కాబట్టి మీరు నాకు మంచి అడ్వైజ్ ఇవ్వండి. తప్పకుండా అండి. ఆయన చెప్పారు నా ఆఫీస్ కి మిమ్మల్ని పంపిస్తాను, కానీ మరి ఏజ్డ్ పర్సన్ అని నేనే వచ్చాను మీ దగ్గరికి. సో విషయం ఏంటంటే, మీరు అమ్మాయిని చూసుకున్నారా, ఫైనల్ అయిందా, లేకపోతే అది కూడా మీకు ఏమైనా రిఫర్ చేయమంటారా? ఒక మంచి అమ్మాయిని మీరు చూడగలగాలి. తప్పకుండా అండి. నా క్లయింట్స్ లో విడోవర్ ఉన్నారు. మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ 65 అండి. 65. ఆవిడకి కూడా అంతే 58 ఎంత ఉంటది, ఏజ్ కూడా సరిపోతుంది. సో బిఫోర్ దట్ నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను. చెప్పండి. అంటే లీగల్ కాబట్టి అడగాలి. మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? అంటే మీ పేరు మీద ఆస్తులు ఉన్నాయా? మీ రెగ్యులర్ ఇన్కమ్ ఏంటి? నాకు వాస్తవానికి నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. నాకు పెన్షన్ ఉంది. వెరీ గుడ్. తర్వాత ఉండడానికి 2 రూమ్ల ఇల్లు ఉంది. వెరీ గుడ్. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఉన్నదంతా మా అబ్బాయి పేరు మీదనే ఉన్నది. కాబట్టి అది నాదని చెప్పుకోలేను. నాకు ఉన్నది మాత్రం పెన్షన్ 2 బెడ్కి 3 బెడ్కి హౌస్ ఉంది, అంతే. అంతవరకే ఉంది. సరేనండి. అయితే నేను ఏం చేస్తానంటే రిఫరెన్స్ క్యాండిడేట్ ఉన్నారు, మీ నెంబర్ ఇచ్చి పంపిస్తాను. మీరు కూడా చూడండి, చూసి నచ్చి ఎవ్రీథింగ్ మీ వేవ్లెన్స్ మ్యాచ్ అయ్యి ముందుకు వెళ్దాం అన్నప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి. నాతో కూడా చెప్పండి, మనం ఫర్దర్గా ఎట్లా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నవడేస్ మీకు తెలుసు కదా, యంగ్ జనరేషన్ ఎలా ఉంది. యంగ్ పీపుల్ అంతా లివింగ్ ఇన్ రిలేషన్ ఉన్నారు. సో ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ మ్యారేజ్ అనేటప్పటికి వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ఉంటుంది. సో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పే పరిస్థితి లేదు. అండ్ ఇప్పుడు టైం కూడా ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు.
బాగున్నావా అని ఎవరైనా అంటే అదొక పెద్ద తప్పు అయిపోయేటట్టుంది. ఇది రియాలిటీ. సో ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సరే, వరల్డ్ మొత్తం చూస్తే ఫైనాన్స్ మార్కెట్ లేదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ లేదు, మన ఇండియా వరల్డ్ మొత్తం రేషన్ గ్రిప్ లో ఉంది. రేపు అనేది ఏం జరుగుతుందో నోబడీ నోస్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం చేసే ప్రతి పని కొద్దిగా ఆలోచించి చేస్తే మనకి సేఫ్, ఎదుటి వాళ్ళకి సేఫ్. సో మీరు లీగల్ గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోదలుచుకున్నారా? ఎందుకంటే మీ దగ్గర అసెట్స్ లేవు కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. అవును. సో మీరు మ్యారేజ్ లివింగ్ వెళ్తారా లేకపోతే అఫీషియల్ గా వెళ్తారా ఏంటి? లివింగ్ రిలేషన్షిప్ లో కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందంటే కలిసి ఉంటే ఉండవచ్చు, ఉన్న తర్వాత మంచిగా అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకొని మంచిగా బతకవచ్చు. కానీ ఒకటేసారి పెళ్లి చేసుకున్నాం అనుకో, దాని తర్వాత అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలతోటి చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవమే. కానీ ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళ వాళ్ళు లివింగ్ ఇన్ నుండి ఒక 5 ఏళ్ళు చూసి పెళ్లి చేసుకుంటే ఓకే. కానీ మీరు ఆల్రెడీ 65. సో 65 నుండి మళ్ళీ ఇంకొక అంటే అది ఉండి మళ్ళీ చూసి మీరు మ్యారేజ్ చేసుకుంటా అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది, మీకు టైం ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ గట్టిగా ఉన్నాయనుకోండి, ఆమె కూడా నా సంబంధంతో ఆమె తృప్తిగా ఉన్నది అనుకోండి, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమైతే ఇయ్యాలి, రేపు ప్రేమించే మొగుడు దొరుకుతాడు ఆడవాళ్ళకు, నేను ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా అంటే అయిపోతుంది కదా. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైతే నా లింక్స్ లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకున్న వాళ్ళలో కూడా ఏంటంటే ఇట్లా ఏజ్ అయిపోయి ఇంకా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లీగల్ గానే వెళ్ళదలుచుకున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఇట్లాంటివి మనం చెప్పలేము కూడా. సో మీరు మ్యారేజ్ కి ప్రిపేర్ ఉన్నాను అంటే అది ఎట్లాగో మీకు సబ్ రిజిస్టర్ లో మ్యారేజ్ చేసుకుంటారు. సో దట్ ఏంటంటే మీకు అంత లీగల్ గా ఉంటది, వాళ్ళకు కూడా కొద్దిగా సేఫ్టీ ఉంటది. మీ తరఫున కూడా మీకు సేఫ్టీ, ఎందుకంటే పెద్దగా అసెట్స్ ఏం లేవు కాబట్టి, మీకు వచ్చేది పెన్షనే కాబట్టి. ఇప్పుడు కలిసి కొంతకాలం ఉన్న తర్వాత ఆమె నాకు ఏమైనా అవుతుంది, నేను కూడా ఆమెకి ఏమైనా అయిపోతా. అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే అయిపోద్ది కదా. కాబట్టి అల్టిమేట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా జరిగింది అనుకో, అదే నిజమైన ప్రేమ నా ఉద్దేశంలో. ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఎంత విడిపోతున్నారు అంటే, మొన్న మా మిత్రుడు వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకొని ఏం చేయాలి, 80% డైవర్స్ అయిపోతున్నాయి, మళ్ళీ ఇలా చేసుకోవాలి, రేపు డైవర్స్ పోవాలి. అలా అంటప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో కొంతకాలం ఉండి ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటది కదా. అట్లా చేద్దాం అనుకుంటున్నాను కూడా. ఎందుకంటే నేను రిఫరెన్స్ ఇస్తాను, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీరు చూడండి. ఫస్ట్ నాకు బయట కావాలండి, అన్ని ఇస్తారు, వాళ్ళు వస్తారు, కలుస్తారు, బయట ఇస్తారు, అన్ని చేస్తారు. మీకు ఫుల్లీ సాటిస్ఫై అయ్యి ఎస్ ఐ కెన్ గో హెడ్ అన్నప్పుడు అప్పుడు కమిట్ అవ్వండి. ఇప్పుడు అమ్మాయి బయట చూసిన తర్వాత ఆమె ఎడ్యుకేషన్ ఇతర వివరాలు తెలిసిపోతాయి, కానీ ఆమె ఇంటర్నల్ గా ఏంటిది తెలియదు కదా. కాబట్టి ఇంటర్నల్ గా ఆమె ఎలా సాంప్రదాయంగా ఉంటుందా, ఫ్రెండ్లీగా ఉంటుందా? నాకు తెలిసి సాంప్రదాయంగా ఉంటది. మటుకు చిన్న మాట, ఇప్పుడు నా గత చరిత్రలో మావిడ ఉండేది, ఆమెను మర్చిపోలేకపోతున్నా. ఆమెను మర్చిపోవాలంటే నాకు తోడు అవసరం. కాబట్టి ఆ తోడు మంచిగా ఉంటే బాగుంటది. అలాంటి తోడున్న మీరు నాకు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకసారి నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా థ్యాంక్స్. మరి చాలా దూరం నుంచి వచ్చారు. నమస్తే నమస్తే, కూర్చోండి. బాగున్నారా? బాగున్నా. ఏమైంది సార్, ఫోన్ చేసిర్రు? మా కేసు ఎంత వరకు వచ్చింది సార్? ఇక అది సార్ తెగదు ముడిపడదా సార్? మీకు తెలుసు కదా, కోర్టులు కేసులు తిరుగుతూనే ఉన్నాం. మరి ఇంత టైం అయితే ఎట్లా సార్? అవుతుంది అంటే మేము 2 రోజులు చేస్తాం.
మరీ సాగదీస్తుంది సార్. అది ఒక తప్పదు. అయితేనే మీరు అయితలేదు. కోర్టుకి వెళ్ళే ముందే నేను చెప్పా కోర్టుకి వెళ్తే ఇది అవుతుందని. కానీ ఏం చేస్తారు, మీరు కూడా ఏం చేయలేరు కదా, ఎవరో కబ్జా పెట్టుకుంటారు కదా, గొడవలు అయితే అది క్వైట్ కామన్. సో నార్మల్ ప్రాసెస్ ఇది. నేను ఎందుకు ఫోన్ చేశానంటే చెప్పు. ఒక మంచి సంబంధం వచ్చింది, మనకు తెలుసు ఆయన ఏజ్ కూడా 65 years, మీకు సెట్ అవుతుంది. వైఫ్ పోయింది ఆయనకి, ప్రొఫెసర్ ఆయన, రిటైర్డ్ ప్రొఫెసర్. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. మ్యారేజ్ అంటే ఆయన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా సార్. కంప్లీట్ తెలుసుకోండి మీరు. వాళ్ళు ఆయన ఎక్కడ ఉంటారు ఏంటి, ఆయన- ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీలో ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు అబ్రాడ్ లో ఉంటాడు, సెటిల్డ్. అండ్ ఆయనకి పెన్షనర్, ఆయనకి ఓన్ ఫ్లాట్ ఒకటి ఉంది. సో సిటీలో ఫ్లాట్ ఉంది, పెన్షన్ వస్తుంది. సో ఆయన నన్ను అడిగేది, సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. కూతురు వాళ్ళు ఎవరు లేరు. ఇంకెవరు లేరు, ఒకడే కొడుకు, అక్కడే సెటిల్ రాడు మళ్ళీ. ఈయన వయసు 65 ఏళ్ళు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, చేసుకుంటా. సెకండ్ మ్యాచ్ చేసుకుంటా. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ముందు మీరు కలవండి, మీకు ఏ రిక్వైర్మెంట్ చెప్పండి, నచ్చితే. అంటే ఇప్పుడు నేను ఆలోచించుకొని చెప్తా సార్, సడన్ గా అయితే డిసిషన్ నేను తీసుకోలేదు. సడన్ గా అడగటంలే కదా, మీరు కొంచెం ఆలోచించుకుని ఆలోచించుకోండి. నా అభిప్రాయం ఏంటంటే నెంబర్ ఇస్తా, మీరు ఫోన్ చేయండి, కలవండి, ఒక 4 సార్లు కలవండి. ఒకళ్ళు మాట్లాడుకుని వేవ్లెన్స్ మ్యాచ్ అయ్యి ఎస్ మనం ఉండగలము అంటే, మీరు ఆల్రెడీ 58, అతను 65, కొద్దిగా నియర్ బై ఈ గ్యాప్ ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ బాగుంది, ముందుకు వెళ్ళగలము అన్నప్పుడు మీరు టేక్ డెసిషన్. ఓకే సార్, చూద్దాం మరి. నా సేఫ్టీ కోసం ఏమన్నా పెడతారా ఆయన? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి. సేఫ్టీ అంటే ఇప్పుడు నాకైతే ఏం లేదు సార్, అదే నేను నాకు అర్థం. సింగిల్ ఉంటాను. అదే మీరు ఆయన తెలుసు కదా. తెలుసు, మీ గురించి తెలుసు. మీరు ఏవైతే క్వశ్చన్లు వేస్తారో ఆయన అయ్యండి. నాకు తెలిసి ఆయనకు ఓన్ ఫ్లాట్ ఉంది, పెన్షన్ ఉంది, ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. సో కంఫర్టబుల్ గా ఉన్నారు. మనిషి పెన్షన్ వస్తుందా సార్? పెన్షన్ వస్తుంది, మంత్లీ పెన్షన్. అండ్ మనిషి చాలా మంచి మనిషి. సో ఆయనకి మంచి కాంట్రాక్ట్స్, ఓన్ హౌస్ అట్లా ఉందా? ఓన్ హౌస్ ఉంది, ఓన్ ఫ్లాట్ ఉంది, అదే చెప్తాను. ఓకే. ఓన్ ఫ్లాట్ ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది ఆయనకి. సో మిగతా టర్మ్స్ ఏంటి, మీది ఏంటి, మీకు ఏం కావాలి, ఏం అది ఆయనతో మాట్లాడండి, డైరెక్ట్ మాట్లాడండి. నచ్చితే ఒక 1 month 2 months 3 months చూడండి, ఓకే సార్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అబ్జర్వ్ చేయండి, అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లల్లాగా ఈ రోజు పొద్దున్న పెళ్లి చేసుకునే రాత్రి విడిపోయేటట్టు అట్లా మంచి వాళ్ళే కదా వాళ్ళు. మంచి వాళ్ళే. ఓకే సార్, మీరు చెప్పిరంటే కొంచెం మంచి వాళ్ళు, మనకి ఈ రోజు కాదు 20 ఏళ్ళ నుండి పరిచయం. తర్వాత జెంటిల్మెన్ మంచి వాళ్ళే. ఇక నాకు నచ్చడం కాదు కదా, మీకు అదే మీ పైన నమ్మకంతోనే మాట్లాడతాను, చూస్తాను. చెప్పడం వరకే మేము చెప్తాము. ఓకే సార్. తర్వాత మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు, మీరు ఎట్లాగా ప్రొసీడ్ అవుతారు, మీ చర్చలో ఉంటది కదా. అలాగే సార్, నేను మాట్లాడతాను తప్పకుండా. మీ పైన నమ్మకంతో ముందడిగేస్తాను. ముందడిగేయండి, ఫస్ట్ స్టెప్ మాత్రం నేను చెప్పాను. ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని మన చేతిలో ఉన్నది, నేను కన్సల్టెన్సీ 30 ఏళ్ళ నుండి చేస్తున్నాను. సో నడుస్తుంది ఇది అట్లా అన్నట్టు. ఓకే సార్, మరి ఆల్ ద బెస్ట్. మీరు వెళ్ళండి, కలవండి, అంత అవుతుంది. ఈ కోర్ట్ కేసు అన్నది అయినప్పుడు కొంచెం అవుతుంది. చూడండి సార్, ఇది కూడా పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. అది కోర్టులో ప్రాపర్టీ, మీకు తెలియదు ఏముంది. అంత ఈజీగా అవుతే అవతల వాళ్ళు మనకి ఇది రాదు. అవుదాం, కొంతకాలం చూద్దాం సార్. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను నేను. నమస్తే. మీరు ఏం చేసుకుంటారు? నేను ఖాళీగానే ఉంటానండి, నేను సింగిల్ గా ఉంటాను, ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాను. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటానండి, సింగిల్ గా ఉంటాను. అది మ్యారేజ్ గురించి సార్ వాళ్ళు చెప్పారు, ఒకసారి కలిసి మీతో మాట్లాడమన్నారు, అది తెలుసుకుందామని వచ్చాను. నేను అదే విషయాలు సందర్భంలో మాట్లాడుతున్నా. ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒకటి సంబంధాలు, రెండవది డబ్బు, మూడవది జీవిత విధానం, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తున్నారో మాకు తెలియాలి కదా. నేను ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేస్తున్నారు, బాగుంది. ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే అండి, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా హైదరాబాద్. బాగున్నా. మీకు అది పర్మనెంట్ జాబా? లేదండి, ప్రైవేట్. సరే. నేనైతే రెంట్ హౌస్ ఉంది మాకి, ఎవరు లేరు, సింగిల్ గానే ఉంటాను. అయితే అదే మ్యారేజ్ గురించి మీరు చెప్పారంట కదా సార్ వాళ్ళకి. అవునవును, దాని గురించి నేను ఒక మంచి అమ్మాయి కొరకు చూస్తున్నా. మంచి అమ్మాయి దొరికింది అనుకో, వాడి గురించి అనే విషయాలు తెలుసుకొని
మ్యారేజ్ అనేది డిసైడ్ చేద్దామని అనుకున్నాం అన్నట్టు. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడండి? మా ఓన్ ప్రాపరు ఇక్కడ మంచిర్యాల. మంచిర్యాల. ప్రజెంట్ మీరు ఇక్కడ సిటీలోనే ఉంటున్నారు? సిటీలో సెటిల్ అయిపోయినాం ఇక్కడే. మీ మీ డీటెయిల్స్ అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్? నా ఫ్యామిలీ డీటెయిల్స్లో నాకు అబ్బాయి ఉన్నాడు, మా కోడలు, వాళ్ళిద్దరు బాబుకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది. వాడు కాంట్రాక్టరు, ఆయన భార్య సాఫ్ట్వేర్ ఇంజనీరు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. మా భార్య పోయి 2.5 సంవత్సరాలు అయింది. దాని తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత మా అబ్బాయి, మా కోడలు ఇక్కడ వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకు నేనేమి ఇచ్చేది ఉండదు, వాళ్ళని అడిగేది ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయినారు. నేను కూడా మంచిగా సెటిల్ అయిపోయినా ఇక్కడ. మీ బాబు వాళ్ళు అమెరికాలో ఉంటారా? మా బాబు అమెరికాలో రాకట పోకటే చేస్తారు, ఎందుకంటే మా కోడలు అక్కడ పని చేస్తుంది కాబట్టి. మా బాబు పని చేస్తాడు అక్కడ, ఇక్కడే ఆయన కాంట్రాక్టరు, అంటే వాళ్ళిద్దరు రాకట పోకటే చేస్తుంటారు. ఇప్పుడు మీకు సెకండ్ మ్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారంట కదా? అవును సార్. ఇప్పుడు నేనైతే సార్ వాళ్ళు చెప్పారు కదా, నేనైతే మిమ్మల్ని నమ్ముకొని వచ్చి కలిశాను. మరి మీరు మీ ఒపీనియన్ ఏంటి చెప్తారా? ఇప్పుడు మీరు నన్ను నమ్ముకున్నారు అనుకో, నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి కదా, ఇంకా అడిగేది ఏముంటది? సార్ మీ గురించి చాలా మంచిగా చెప్పారండి. ఆయన ఎట్లా చెప్పినా పర్లేదు, ఇచ్చేది నేనే కదా. అప్పుడు వాస్తవానికి ఆయన నాకు మిత్రుడు కాబట్టి చెవిలో చెప్పాడు, కానీ వాస్తవానికి మన ఇద్దరం కలిసి ఉండాలి, కష్టాలు సుఖాలు మనమే అనుభవించాలి, ఉన్నదాన్ని మనమే అనుభవించాలి. అలాంటప్పుడు మొదట వాళ్ళ మీద ఆధారపడవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఆధారపడవద్దు ఎవరి మీద. మొగుడితోటి భార్యతోటి మొగుడు కలిసి ఉండాలి, అంతే. మళ్ళీ ఏ ప్రాబ్లం రాదు కదా. ఎట్లా చెప్తాం మనం? ఇప్పుడు ఇవాళ రేపటి దానికి రూపం లేదంటారు, రేపు ఏమైనా అయిందనుకో నేనేం చేస్తా? ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే అబద్ధం ఆడొద్దు కదా. రేపు ఇవాళ రేపు ఏమవుతుందంటే పెళ్ళైన 1 monthకే డైవర్స్ అయిపోతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో నేనేం చేస్తా, నువ్వైనా ఏం చేస్తావు? ఓకే సార్, ఇప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్. ఆ మాటను నువ్వు నన్ను అర్థం చేసుకొని ప్రేమగా ఉంటాను అంటే నేను కూడా అట్లనే ప్రేమగా ఉంటాను, కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది ముఖ్యం. నీకు ఓకే అయితే ఇప్పుడు ప్రేమగా సంతోషంగా ఆనందంగా ఉంటాను, లైలా మజులాగా ఉందాం అనుకుంటే ఓకే, లేకుంటే కొట్లాడుకుంటూ ఉందామంటే కుదరదు. గొడవలు ఎందుకు సార్, కలిసి ఉండేదానికి. కలిసి ఉందామంటే ఓకే. అయితే సంతోషం. సార్కి ఒకసారి చెప్పేయండి, సార్ మేము ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం, నేను మంచి నిర్ణయం తీసుకున్నాము, ఇక మీరు అరేంజ్మెంట్ చేయండి సార్, మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పండి. ఓకేనా? రైట్. ఓకే సార్, నేను మళ్ళీ సార్ వాళ్ళతో మాట్లాడి చెప్పేస్తాను. నేను వస్తానండి. ఏమన్నా పెడతారా ఆయన? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి. సేఫ్టీ అంటే ఇప్పుడు నాకైతే ఏం లేదు సార్. అదే నాకు అర్థం. అదే మీరు ఆయన తెలుసు కదా, తెలుసు మీ గురించి తెలుసు. మీరు ఏవైతే క్వశ్చన్లు వేస్తారో ఆయన వేయండి. నాకు